నాకు నమస్కారాలు. నేను మీ డి రాజారాం యాదవ్, బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడిని. వీరు భక్తుల సిద్ధేశ్వర్ గారు, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు. మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ ఆజాదీ సంఘ అధ్యక్షులు. కుంపెల్లి రాజు గారు, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య. అట్లాగే గోవర్ధన్ యాదవ్ గారు, అడ్వకేట్ జేఏసీ, బీసీ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షులు. వెల్చాల దత్తాత్రేయ గారు, ఓఈజేసీ అధ్యక్షులు. మేకల కృష్ణ గారు, బీసీ జర్నలిస్ట్ ఫోరం నాయకులు. అట్లాగే జక్కుల మధు గారు, ఓఈజేసీ నాయకులు. మిగతా మిత్రులందరికీ మీ అందరికీ తెలుసు, ఇదే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా గత సంవత్సరం ఏప్రిల్ మే నెలలో రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇదే వేదిక మీద మొదటి గొంతుకగా, మొదటి అభిప్రాయంగా, మొదటి డిమాండ్గా ఈ వ్యక్తులే కూర్చొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు, ఆ కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన చేస్తామన్నారు. స్థానిక అభిప్రాయంగా మొదటి డిమాండ్గా ఈ వ్యక్తులే కూర్చొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు, ఆ కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ఇస్తామన్నారని చెప్పేసి గుర్తు చేసి కులగణన చేసి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కార్యాచరణని ఇదే వేదిక మీదుగా గత సంవత్సరం ఏప్రిల్లో మేము ప్రకటించడం జరిగింది. సరే, చాలామంది వచ్చిండ్రు, చాలామంది మిత్రులు అందుకున్నారు, కోరస్ అందుకున్నారు, వాళ్ళు కూడా ఉద్యమంలో భాగస్వామ్యారు. కానీ మొట్టమొదటి గొంతుక బీసీ జనసభ, హిందూ బీసీ మహాసభ, బీసీ ఆజాదీ, అడ్వకేట్ జేఏసీ, ఓఈజేసీ ఆ రోజు మొత్తము ఈ విషయాన్ని తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది. దాని మీద సీరియస్గా ఇదే సామాజిక ప్రెస్ క్లబ్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశాలు, మీ అందరూ సాక్ష్యం. అప్పుడు దానికి ఇందిరాబాగ్ దగ్గర మహాధర్నా, ఇందిరాబాగ్ దగ్గర సత్యాగ్రహ దీక్ష, రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక కార్యక్రమాలు ఆ రోజు బీసీ జనసభ మిగతా సంఘాలతో కలిసి మిత్రులు సిద్ధేశ్వరం లాంటి ఒక సీనియర్ ఉద్యమకారుడితో కలిసి మేమంతా ఆ రోజు చేయడం జరిగింది. ఈ ఉద్యమానికి, బీసీల యొక్క పోరాటానికి మీరు భయపడి రాహుల్ గాంధీ ప్రెజర్ కూడా మీపై ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారు మీరు కులగణన చేస్తారని ముందుకొచ్చారు. అప్పుడు కూడా రకరకాల ఎత్తు వేసారు. మీరు కమిషన్ వేయకుండా, డెడికేటెడ్ కమిషన్ వేయకుండా కులగణన చేస్తారని ముందుకొచ్చారు. అట్లా చేస్తారు, డెడికేటెడ్ కమిషన్ ఇవ్వకపోతే న్యాయం చిక్కులు వస్తాయని చెప్పేసి మేము ఇదే వేదిక మీద డెడికేటెడ్ కమిషన్ వేయండి, కొంతమంది మేధావుల సలహాలు తీసుకోండి, ముఖ్యంగా చిరంజీవి గారు, సింహాద్రి గారు, జస్టిస్ ఈశ్వరరావు లాంటి యొక్క సలహాలు తీసుకోమని చెప్పేసి ఇదే వేదికగా మేము ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. దాంతో వారు ఎన్నికకి వచ్చి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఇదే చిరంజీవి లాంటి వాళ్ళని కూడా మరి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా కులగణన చేయడం కోసము ఒక ప్రయత్నం చేసి కులగణన చేసిన అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ముందర పెట్టింది. అనేక సంశయాలు ఉన్నాయి, కులగణన సరిగా జరగలేదని చెప్పేసి అనేక సంశయాలు ఉన్నాయి. చాలామందిని వారు కలలేదు అనే సంశయాలు ఉన్నాయి. సరే, అయినప్పటికీ మీరు చెప్తున్న లెక్కనే ఇలా 56% లెక్క ఉందని చెప్పేసి ఒకటి ముందు తీసుకొచ్చారు. దాంట్లో 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు ఉన్నారని చెప్పేసి మీరు ముందు తీసుకొచ్చారు. మేము దాంట్లోకి వెళ్ళట్లేదు. ఓకే, మీరు చెప్పిన డాక్యుమెంటే కరెక్ట్ అని ఒప్పుకుందాం కాసేపటికి. ఇలా మీరేమంటున్నారు, మళ్ళీ నేను కులగణన చేసినా, ఇక రిజర్వేషన్లు 42% పెంచేసినా, నాకు మిత్రుడే రేవంత్ రెడ్డి గారు, గతంలో నేను కలిసి పనిచేసిన వారితో, వారి న్యూస్ ఛానల్ కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్ట్ చేస్తున్నాడు మావాడు. కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్షన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎంత గొప్ప యాక్టర్ కనిపిస్తున్నాడు మీరంటే, కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్టర్ ఎప్పుడైంది మీరు? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మించి, కమల్ హాసన్ మించి ఇలా మీరు యాక్షన్ చేస్తున్నారు, నటిస్తున్నారు. ఏమంటారు? నిన్న మొత్తం కొంతమంది సంఘాలు, మా మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతవాడే సంఘాలు కూడా కొన్ని తయారైనవి.
కొన్ని మోపోయినాయి. వీళ్ళు దండలేస్తున్నారు, వీళ్ళు దండలు వేయించుకుంటుండు. ఏదిగా నేను 45% పెంచేసిన అదే సినిమాలో కోట శ్రీనివాసరావు కనుక ఆ చికెన్ అది కోడి అన్న పెడితే మేము తీసుకొని తినాలన్నట్టుగా ఆ రోజు మన సినిమాలో చూసినాం, అందరికీ తెలుస్తుంది. అట్లా ఇప్పుడు ఈ 45% పెంచి కాగితాల మీద పెంచి బిల్లు పెట్టి 45% ఢిల్లీ ఇక నరేంద్ర మోడీ చేయాలి, ఢిల్లీ చేయాలి, రాహుల్ గాంధీ చేస్తాడు, మేము కొట్లాడతాము, 9th షెడ్యూల్లో చేర్చాలి అని కొత్త ఒక సూత్రీకరణ తీసుకొచ్చి దాంతో మాకు అవుతుంది అన్న పద్ధతిలో ఇక మీరంతా ఢిల్లీ రండి అని ఆయన చెప్తుంటే ఇదంతా మన వాళ్ళంతా కొన్ని సంఘాలు కూడా దానికి తందాన అనే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకటి అడుగుతా ఉన్నాను, బీహార్లో నితీష్ కుమార్ గారు మీరు నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు, నిన్న చాలా గొప్పగా చెప్పారు. ఆయన కులగణన ఎందుకు చేస్తున్నామంటే కోట్లు కొట్టేసినాయి కాబట్టి, మీ లెక్కెంతో తెలియదు కాబట్టి మేము కానీ కోట్లు గతంలో కొట్టేసినాయి, అందుకోసమే కులగణన అంశం ముందుకు తీసుకొచ్చిన రాహుల్ గాంధీ. ఈ కులగణనతోటి కోట్లు కొట్టేయాయి కాబట్టి ఈ కులగణన అందుకోసం చేసినా, మీకు లాభం చేసినా అని అన్నాడు. సరే, ఈ కులగణన చేసి నితీష్ కుమార్ గారు బీహార్లో 63% బీసీలు అని తెలిసిన ఆయన. బీహార్లో 63.13% ఉందని 2023లో తేల్చి దాంట్లో ఎంబీసీలు 36%, ఓబీసీలు 27% ఉన్నారని తేల్చి 2 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఫిలప్ చేసిండ్రు. కులగణన చేసినా అని చెప్తున్నావు, 40% ఇచ్చి మేము ఢిల్లీకి పంపిస్తున్నాం అని చెప్తున్నాం, తప్పించుకుంటున్నాం. నీ బాల్ ఇక్కడ ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి బాల్ని ఢిల్లీకి నేను కొట్టేసి, ఆయన మంచి ఫుట్బాల్ ప్లేయరు రేవంత్ రెడ్డి గారు, మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఆయన, ఢిల్లీకి కొట్టేసి నేను మంచిగా చాకచక్యంగా మారోడోన లెక్క నేను ఫుట్బాల్ బ్రహ్మాండంగా నేను ఢిల్లీకి పంపించినా మీరు అంటున్నారు. ఇంత 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 నటించడం మీకు అవసరమా? ఇంత మోసం చేయడం అవసరమా? బీసీని కడుపులో కత్తులు పెట్టుకుని ఎందుకు బీసీలు మోసం చేస్తున్నారు మీరు? ఇదే నితీష్ కుమార్ గారు బీహార్లో కులగణన చేసిండ్రు, చేసి 63% తేల్చిండ్రు. తేల్చి బీసీలకు 27%, ఎంబీసీలకు 36% రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసే జీవో తెచ్చి ఉద్యోగాల్ని నింపిండు. 2 లక్షల ఉద్యోగాల్లో దాదాపుగా 63% అంటే 1,10,20,000 ఉద్యోగాలు బీసీలు అక్కడ పొందిండ్రు. కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 కానీ, అన్ని గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఉద్యోగాలు నితీష్ కుమార్ గారు ఇంప్లిమెంట్ చేసిండ్రు. పాట్నా హైకోర్టు కొట్టేసిన తర్వాత విషయం. కానీ మీరేం చేయాలి? నితీష్ కుమార్ లాగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదా. 42% విద్యా ఉద్యోగ రంగాల్లో, 42% స్థానిక సంస్థల్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదా, జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి కదా. నా చేతిలో లేదు, ఢిల్లీ చేతిలో ఉన్నది అని ఎందుకు తప్పించుకుంటున్నారు? దానికి కొన్ని సంఘాలు ఎందుకు వంతమాడుతున్నాయి? ఎందుకు మీరు ద్రోహాలు చేస్తున్నారు? రోజు బీసీఎం చెప్పి మాట్లాడే నాయకులు ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలా సన్మానాలు చేస్తున్నారు? ఏం సాధించిన సన్మానాలు చేస్తున్నారు మీరు? అంటే రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తారు, మీరు కూడా బీసీలు మోసం చేస్తారా సంఘాల నాయకులు? ఇది చాలా దుర్మార్గం. చారిత్రకంగా మనం అందరూ కూడా, మీరందరూ కూడా మోసం చేసిన వాళ్ళు అయితే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను. సంఘాల నాయకులకు కూడా, మేధావులంటూ నిపుణులకు కూడా ఇవాళ ఇమీడియట్గా నితీష్ కుమార్ ఎట్లయితే ఇంప్లిమెంట్ చేసిండో మీరు చేయండి. ఇది సమాఖ్య ప్రభుత్వం. రాష్ట్రాలకి చట్టాలు చేసుకొని ఇంప్లిమెంట్ చేసే హక్కు ఉన్నది. బిల్లును మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, మిమ్మల్ని ఎవరు ఆపరు. తర్వాత కోర్టులు ఏం చేస్తేనే తర్వాత విషయం. ఎన్టీ రామారావు గారు చరిత్రను మిగిలిపోయాడు. మీరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఎన్టీ రామారావు గారు రామచంద్రరావు కమిషన్ వేసి 80sలో 44% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. సరే, కోర్టులు కొట్టేసిన తర్వాత విషయం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్టీ రామారావు గారు లాగా, నితీష్ కుమార్ లాగా మీరు ఇమీడియట్గా ఈ రిజర్వేషన్ జీవో 2 జీవోలు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు ఒక జీవో, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు ఒక జీవో తీసుకొచ్చి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి బీసీ జనసభ, మిగతా హిందూ బీసీ మహాసభ, మా సంఘాలు, విద్యార్థులు అందరం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు 9th షెడ్యూల్ అని కూడా ఒక అంశం తీసుకొచ్చిండ్రు. 9th షెడ్యూల్లో ఏదైతే తమిళనాడులో బ్రహ్మాండంగా 9th షెడ్యూల్లో ఏర్చుకొని వాళ్ళు కొట్టాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ రోజు జయలలిత గారు 9th షెడ్యూల్లో
మరి చేర్చుకోవడం జరిగింది. దాన్ని కోర్టులు కొట్టేయని పరిస్థితి కనిపిస్తున్నది. 9th షెడ్యూల్లో చేర్చడం కోసం కొట్టాడదాం, అది సెకండరీ. కానీ ఫస్ట్ మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మీ నిజాయితీ నిలుపుకొని, మీరు ఇచ్చిన మాటను నిలుపుకొని, రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, పదే పదే చెప్తున్నారు ఎవరెంతుంటే అంత వాటా ఇస్తామని చెప్పేసి. అట్లాగే మీరు కూడా చెప్పిండ్రు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. కాబట్టి మీ నిజాయితీ ఎప్పుడు నిరూపించబడుతుంది? మీరు 42% రిజర్వేషన్ని విద్యా ఉద్యోగ రంగాల్లో మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, అట్లాగే 42% స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మీరు నిజాయితీ పనులుగా నిలబడతారు తప్ప తప్పించుకొని మారడోనలాగా బ్రహ్మాండంగా మీరు ఫుట్బాల్ ప్లేయరు, కమల్ హాసన్ లెక్క మంచిగా యాక్టర్ అయిపోయినారు. ఇప్పుడు బ్రహ్మాండంగా అందరినీ దబాయిస్తున్నారు. నిన్న నేను ఇట్లా చేసినా అట్లా చేసిన, నేను ఫౌండేషన్ వేసినా, మీరు దీన్ని కాపాడుకోవాలి, కూలగొట్టుకుంటారా ఉంచుకుంటారా మీ ఇష్టం, నేనైతే అద్భుతంగా చేసినా, నేను మరో పూలేనైనా మరో అంబేద్కర్నైనా అని ఆస్కార్ లెవెల్లో మీరు నటిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఇంత దిగజాడడం అవసరం మీకు? అంటే కనీసం మేము గొర్రెలు కాస్తున్నాయా? మేమంతా గుర్తు చేసుకుంటున్నాము, కానీ చదువుకున్నాం. మా అయ్య మా తాత ముత్తాతలు అంటే చదువుకోలేదు. ఇలా మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాం. ఇడా మేము పొలిటికల్ సైన్స్ చదివిన పిల్లలు మేమంతా ఇక్కడ ఉన్నాము. మా దత్తాత్రేయ ఉన్నాడు, మా 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 అడ్వకేట్ ఉన్నాడు ఇక్కడ, మా సిద్ధాంత్ ఉన్నాడు, అనేక మంది ఉన్నాం కదా ఇక్కడ. సమైక్య సిస్టంలో, ఫెడరల్ సిస్టంలో ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చట్టాలు చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకునే హక్కు ఉన్నది. కాబట్టి ఇమీడియట్గా మీరు చట్టం చేయండి. 9th షెడ్యూల్ ఇంకొక అంశం చెప్తున్నాను నేను, చాలా మంది తెలియదు, కొంచెం తెలుసు కొంచెం తెలియదు. 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత కూడా అది గ్యారంటీ లేని పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు 2007లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఐఆర్ కుల్హై కమిషన్, ఐఆర్ కుల్హై విషయంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 1973 తర్వాత law added to the 9th schedule after 1973 could be challenged if they violated the basic structure of Indian Constitution. 72 తర్వాత 9th షెడ్యూల్లో చేర్చిన అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ వచ్చింది 2007లో. అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఇదే కదా రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు 2 జీవోలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే మరో తెలంగాణ ఉద్యోగం లెక్క మా పిల్లలందరూ రోడ్ల మీదకి వస్తారు. మాకు మా ఉద్యోగాలు కావాలి. ఆ రోజు తెలంగాణ కోసము మేము అరెస్ట్ అయినాం, మేము జైలుకు పోయినాం, మా పిల్లల ఉద్యోగాల కోసం మా ఉద్యోగాలు వదులుకున్నాం. ఆ రోజు నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసిన 2 సార్లు. మా పిల్లలందరూ కూడా చాలామంది ఉద్యోగాలు వదులుకొని మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మా ఉద్యోగాలు మాకు కావాలని ఆ రోజు మేము కొట్లాడినాము. వచ్చిన తెలంగాణలో ఇలా మా వాటా మాకు రావాలి. మేము బీసీలం 56% ఈ రాష్ట్రంలో ఉన్నాం. ఇమీడియట్గా 42% విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి ABCD ఈ గ్రూపులు ఉన్నాయి. మాకు 4 గ్రూపులు. ఎవరికి 42%లో ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ABCD ఈ గ్రూపుగా వర్గీకరించాలి. దామాషా ప్రకారం ఏ గ్రూపులో ఉన్న వాళ్ళ జనాభా ఎంతున్నది, B గ్రూపులో ఉన్న వాళ్ళ జనాభా ఎంతున్నది, C గ్రూపులో ఉన్న జనాభా ఎంతున్నది, D గ్రూపులో ఉన్నది ఎంతున్నది, ఈ గ్రూపులో ఎంతున్నది. ఈ 5 కేటగిరీలకు సంబంధించినటువంటి జనాభా దామాషా ప్రకారము ఈ 42% ని డివైడ్ చేసి వర్గీకరణ చేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ వర్గీకరణ ఉన్నది, మాకు ఇక్కడ ప్రాబ్లం లేదు. కాబట్టి ఇమీడియట్గా జీవో తీసుకురండి, ఇంప్లిమెంట్ చేయండి. అట్లా చేయకుండా మీరు కమల్ హాసన్ లెక్క నాటకాలాడి మారడం లెక్క మేము ఢిల్లీకి పంపిస్తాం, మీరంతా మా ఎంటర్ రండి అని చెప్పేసి అంటే వస్తాం. ఫస్ట్ నువ్వు రా, ఫస్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేయి. ఇంప్లిమెంట్ చేసినా కూడా నీతో ఢిల్లీకి వస్తాం. ఢిల్లీకి వచ్చినా కూడా మోడీ సంగతి మిగతా సంగతి మనం చేసుకుందాం. మొత్తం 56% బీసీలు ఏంటి వస్తారు, ఎప్పుడు వస్తారు? నువ్వు 42% మాకు ఇక్కడ ఇచ్చిన తర్వాత, నువ్వు స్థానిక సంస్థలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, నువ్వు విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మేము వస్తాం. మేము కానీ ఉట్టినే మేము మీకు బెల్లం చూపిస్తాం, మోచేకి బెల్లం పెడతాం, మీరు రండి అంటే రావడానికి మేము గొర్రెలం కాదు, మేము మేకలం కాదు. మేము గొర్రెల కాసిన వాళ్ళమే, మేకలం కాసిన వాళ్ళమే. మాకు మనుషులు కూడా ఆగడం తెలుసు, మాకు రాజ్యాంగం తెలుసు, మాకు చట్టాలు తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డికి చెప్తున్న ఖబర్దార్, నువ్వు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఇమీడియట్గా దీనికోసము
మొత్తం మేధావులతోటి అన్ని కుల సంఘాలతోటి 27వ తారీఖు నాడు మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టబోతా ఉన్నాం, ఈ మార్చి 27వ తారీఖు నాడు. అట్లాగే ఏప్రిల్ 12వ తారీఖు నాడు వేలాది మందితోటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తాము. తర్వాత ఇంకా అవసరమైతే ఇంకా కార్యాచరణ చేస్తాము. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీలు అందరం కూడా ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాము. మా పిల్లలకు మాకు ఉద్యోగాలు కావాలి. మా జనరేషన్ పోయింది. మేమంతా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి మేము ఎట్లా ఉద్యోగాలు పోగొట్టుకున్నాము. కానీ మా తమ్ముళ్ళకు మా పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఉంటే ఊరుకునేడానికి సిద్ధంగా లేము. ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ పేరిట ఇలా 10% రిజర్వేషన్ పోయినాయి. ఎస్సీ ఎస్టీ సోదరులకి వాళ్ళ జనదామాస ప్రకారం వాళ్ళకి వస్తున్నాయి. మేమేం పాపం చేసినాం? మాకెందుకు రావద్దు ఉద్యోగాలు? మా పిల్లలు ఎందుకు ఉద్యోగాలు చేయొద్దు? కాబట్టి మరో తెలంగాణ పోవటానికి మేము సిద్ధమవుతున్నాము. మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా వాటా మాకు దక్కాలి. ఇమీడియట్గా నువ్వు ఇంప్లిమెంట్ చేయి. థ్యాంక్ యూ. సిద్ధేశ్వర అన్నమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఇమీడియట్గా. ఆ 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక జీవో తీసుకురండి. మరొక జీవో ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచడం కోసం ఇంకొక జీవో తీసుకురండి. ఇమీడియట్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఏది 42% విద్యా ఉద్యోగ రంగంలో మీరు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసము ఈ జనదామాష ప్రకారము బీసీలను ఏబిసిడి గ్రూపులలో ఎవరి జనాభా ఎంత ఉంటే అంతగా పంచండి. పంచి ఇమీడియట్గా వచ్చే నోటిఫికేషన్లలోనే బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్ ఇవ్వండి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వండి. దానికోసం ఇమీడియట్గా చట్టం చేసి ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు మీరు ఢిల్లీకి వచ్చి ఫుట్బాల్ ఆడదామా, మోడీ ఇంటి ముందర ధర్నా చేద్దామా, దీక్ష చేద్దామా, మీతో పాటు మేము వస్తాం. తెలంగాణ ఉన్నటువంటి బీసీలు అందరం వస్తాం. కానీ మీరు చేయకుండా, మీ చేతిలో ఉన్నటువంటి అంశాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఢిల్లీ పోండి అని చెప్పేసి మీరు కమల్ హాసన్ లెక్క యాక్షన్ చేసి ఆ గతంలో కోట శ్రీనివాస్ గారు కోడిని పెట్టి మీరు ఇదే తినండి అని చెప్పేసి అన్నట్లుగా మీరు చెప్తే కుదరదు. ఇంప్లిమెంట్ చేయండి. దానికోసము బీసీ జనసభ, మిగతా సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ సిద్ధమవుతా ఉన్నాము. రేపు 12వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో ధర్నా చేయబోతా ఉన్నాము. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నాము. మీ మెడల్ వంచి మా ఉద్యోగాలు మేము సాధించేంత వరకు మేము కొట్లాడుతాం. ఉద్యోగం వస్తుంది, కానీ బీసీ బిడ్డలకు 120 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం వస్తలేదు. ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం కాకి లెక్కలు చెప్పి కాకులను కొట్టి గద్దలకు అప్పచెప్పినట్టుగా ఉంది వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రకటించినటువంటి బడ్జెట్లో గత సంవత్సరం బడ్జెట్లో 8,000 కోట్లు బీసీలకు కేటాయించిండు. ఈ సంవత్సరం కేవలం 11,000 కోట్లు కేటాయించి అవి పేపర్లకే పరిమితం చేసిండు. మేము చెప్తా ఉన్నాం, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు 20,000 కోట్లు ఖచ్చితంగా మీరు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. 11,000 కాదు మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం. అట్లాగే ఏదైతే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నావో 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నావో దాంట్లో ఇప్పటి వరకు భర్తీ అయిన ఉద్యోగాలు పక్కన పెడితే నెక్స్ట్ భర్తీ చేసే ఉద్యోగాల్లో తక్షణ బీసీల కోసం అమలు చేస్తున్నటువంటి ఈ 42% బిల్లును ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే 42%లో ఆల్రెడీ బీసీలకు రాజ్యాంగం ప్రకారం 1975 యాక్ట్ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ ఉంది. బీసీఏకు 7% ఉంది, బీసీబీకు 10% ఉంది, బీసీడీకు 7% ఉంది, బీసీసీకు 1% ఉంది, బీసీఈకు 4% ఉంది. మరి ఈ 42%లో ఏ వర్గాలకు ఎంత శాతం ఇస్తావో తేల్చకుండానే నువ్వు ఎట్లా రిజర్వేషన్లు అమలు చేస్తావని అడుగుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా బీసీలలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరుకు మా బీసీల లెక్క తేల్చకుండానే నువ్వు ఇలా ఏం లెక్కలు చేసినావని అడుగుతా ఉన్నాం. అవి నిజంగానే చిత్తశుద్ధితో చేసినావా, లేకపోతే జానారెడ్డి చెప్పినటువంటి లెక్కల్ని ఆ పత్రికల మీద ప్రకటించినవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మాకు ఒక అనుమానం కలుగుతా ఉంది. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి బీసీలను దాదాపుగా 20 లక్షలు చంపి ఇవాళ రిజర్వేషన్లలో 4% చంపి ఇవాళ ఉత్త జానారెడ్డి లెక్కల్ని ప్రకటించి మాకు అమలు చేస్తున్నట్టుగా అనుమానం కలుగుతా ఉంది. సరే, ఏదో నువ్వు 42% ఇస్తా అంటున్నావు. ఆ 42%లో కూడా పూర్తి స్థాయిలో వర్గీకరణ, సబ్ కేటగరైజేషన్ చేసి మా లెక్క తేల్చిన తర్వాత పూర్తి స్థాయిలో విద్యా ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా ఓయూజేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మాండా కార్యాచరణ ప్రకటించిండో మార్చ్ 27వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో
జేఏసీలుగా ఏర్పడ్డాయి, ఉన్న ఆల్రెడీ కార్యాచరణ కొనసాగుతుంది, పోరాటాలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ముక్తకంఠంతో 27 నాడు జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని, అట్లాగే ఏప్రిల్ 12వ తారీఖు నాడు జరిగేటువంటి ఇందిరా పార్క్ వద్ద జరిగే బహిరంగ సభను కూడా విజయవంతం చేయాల్సిందిగా అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పిలుపునిస్తాం. ఇవాళ రాష్ట్రంలో తప్పులో తడకగా కులగణన చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలు 46% ఉన్నారని చెప్పి తాంబూలాలు ఇచ్చేసాము, తన్నుకు చావండి అన్నట్టు, నేను లెక్కలు తెచ్చినా మీరు ఢిల్లీకి పోయి దాన్ని చేసుకోండి, 9th షెడ్యూల్లో పెట్టాలి, మీరంతా పోరాటం చేయాలి, ఢిల్లీ పోవాలని చెప్తున్నాడు. కానీ బీహార్లో కులగణన చేసినటువంటి నితీష్ ప్రభుత్వం 63.33% తేల్చి బీసీలను, అక్కడ బీసీలు ఓబీసీలను వాళ్ళ లెక్కలు తేల్చి దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వేసి ఇవాళ అమలు చేయడం జరిగింది. కోర్టు వేరు, అది వేరే విషయం, కానీ అక్కడ మాత్రం బీసీలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే అక్కడ బీసీ ముఖ్యమంత్రి కాబట్టి చిత్తశుద్ధితోటి వెంటనే తేల్చినటువంటి లెక్కల్ని అమలు చేసి చూపించినటువంటి పరిస్థితి. ఇక్కడ మరి ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి మొదటి నుంచి కూడా ఓ వివక్షతోటి అసలు కులగణన ఈ పెద్ద ఎత్తున ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు గత 5-6 నెలలుగా పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ కులగణన చేసి మళ్ళీ ఢిల్లీకి పోండి అని చెప్తున్నాడు. మీకు ఏమాత్రం బీసీల పైన ప్రేమ ఉన్నా, వాళ్ళ పట్ల మీకు ఏమైనా బాధ్యత ఉన్నా వెంటనే మీరు ప్రకటించినటువంటి వాటిని విద్యా ఉద్యోగ రంగాల్లో వెంటనే అమలు చేయాలి. మీరు అమలు చేసిన తర్వాతనే మిగతాది ఢిల్లీకి వెళ్ళి బీసీలుగా ప్రభుత్వపరంగా అన్ని పార్టీలు సంఘాలు అన్నీ కూడా రేపు ఢిల్లీ వెళ్తాయి, కొట్లాడతాయి. అంతకు ముందు నువ్వు చేయాల్సినటువంటి రిజర్వేషన్ అమలుని కంప్లీట్గా మీరు అమలు చేయాలని డిమాండ్ బీసీ జర్నలిస్ట్ ఫోరం తరఫున. మిత్రులకు నమస్కారం. బీసీ బిల్లు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు జరిగిన భవిష్యత్ కారణ సంబంధించి ఈ భవిష్యత్తులో జరిగే పోరాటాలకి విద్యార్థి నిరుద్యోగ సమైక్య సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. గతంలో కూడా సమగ్ర కులగణన బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం అనేక పోరాటాల్లో విద్యార్థి నిరుద్యోగ సమైక్య ముందుంది. భవిష్యత్తులో కూడా జరిగే పోరాటాలకు పెద్ద ఎత్తున విద్యార్థి నిరుద్యోగులను సమీకరించి జరిగే పోరాటాలను విజయవంతం చేసి తెలియజేస్తూ సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ, వివిధ ప్రజా సంఘాల నాయకులకు ధన్యవాదాలు. జై హింద్.